హలో అందరికీ. నేను ఈ వీడియోలో కంజాయింట్ ట్విన్స్ ఎలా పుడతారో, ఎందుకు అలా పుట్టడానికి కారణాలు ఏంటి చెప్తాను. కంజాయింట్ ట్విన్స్ అంటే అది అతుక్కొని పుట్టే పిల్లలు అనమాట. నేను వీడియోలో చూపిస్తున్నట్టు కలిసికట్టి జన్మించే జంటలు అంటే ఒకే గర్భధారణ, ఒకే ఫెర్టిలైజ్డ్ ఎగ్ రెండు ఎంబ్రియాలుగా విడిపోవటానికి ప్రయత్నించే సమయంలో పూర్తిగా విడిపోకపోవటం వల్ల ఇలా పుడతారనమాట. ఇది కలిసికట్టి జన్మించే జంటలు ఏర్పడటానికి ముఖ్యంగా రెండు కారణాలు సూచిస్తున్నారు. అసంపూర్ణ విభజన, ఫలదీకృత ఎగ్ సెల్ నుంచి రెండు ఎంబ్రియోలుగా మారటానికి ప్రయత్నించేటప్పటికీ పూర్తిగా విడిపోలేకపోతుంది. ఇంకోటి ఫ్యూషన్ థియరీ అన్నమాట. కొన్ని సందర్భాల్లో రెండు ఎంబ్రియోలు మొదట విడిపోయిన తర్వాత మళ్ళీ కలిసిపోవటం, ఈ రెండు సిచ్యువేషన్లో పిల్లలు అలా పుడతారు. కలిసికట్టి జన్మించిన జంటలను అవి కలిసిన భాగాన్ని బట్టి వర్గీకరిస్తారు. అవి ఏంటంటే 5 టైప్స్ ఉన్నాయి. థోర్కోపాకస్ అంటే ఛాతీ భాగంలో కలిసి పుడతారు. ఓంఫాలోపాగస్ అంటే కడుపు భాగంలో కలిసి పుట్టే పిల్లలు. క్రానియోపాగస్ అంటే తల భాగంలో కలిసిపోవటం. పికోపాగస్ అంటే వెనక భాగంలో కలిసిపోవటం. ఇస్కియోపాగస్ అంటే శరీరపు కింది భాగం దగ్గర కలిసిపోవటం అన్నమాట. వీటి వల్ల కలిసి పుట్టడం వల్ల అవయవాలను పంచుకోవటం వల్ల ఆరోగ్యకరమైన సమస్యలు ఏర్పడవచ్చు. కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్స ద్వారా వీరిని చేయవచ్చు. అయితే ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో వారు పంచుకుంటున్న అవయవాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ కలిసికట్టి జన్మించే జంటలు చాలా అరుదుగా కనిపిస్తారు. సుమారుగా 2 లక్షల డెలివరీస్లో ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. ఇది పిల్లలు ఎలా పుడతారు ఏంటనేది నేను పిక్స్ యాడ్ చేశాను. అసలు కంజాయింట్ ట్విన్స్ దానివల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. ఇద్దరు ఎక్కడికి వెళ్ళాలన్నా, ఒకళ్ళు వెళ్ళాలన్నా ఇద్దరు వెళ్ళాల్సి వస్తుంది ఎక్కడికైనా కానీ. ఈవెన్ వాష్రూమ్కైనా దేనికైనా కానీ ఇద్దరు లేకపోతే పని అవ్వదు. కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఇది అసలు ఎలా పుడతారేంటో నేను మీకు చెప్దామనేసి నేను వీడియో చేశాను. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి నాకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.